కనాను, కనానీయులు అనే పదం బైబిల్లో 150 టైమ్స్ వ్రాయబడింది. 150 సార్లు వ్రాయబడింది. కనాను దేశం ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే నాటికి చాలా విస్తరించింది. ఈ కనాను దేశంలో మనము ప్రధానంగా లెబానోను, యోర్దాను, సిరియా, ఇశ్రాయేలు దేశాలతో పాటు సీనాయి కనిపిస్తుంది. ఈ దేశాలన్నీ కూడా ఈ కనాను భూభాగంలోవే. వివిధ కాలాల్లో కనాను స్వాధీనం పెరుగుతూ వచ్చింది. మనం దీని ప్రారంభం నుండి మనం చూస్తున్నప్పుడు నోవాహు యొక్క మనుమడు కనాను, హాము కుమారుడు. షేము వంశావళి నుండి అబ్రహాము గారు యొక్క వంశం వచ్చింది. హాము తన తండ్రి అయినటువంటి నోవాహు ద్రాక్షారసము చేత మత్తుడై వస్త్రం లేకుండా పడున్నప్పుడు దిశమల చూచి తన సోదరులతో చెప్పాడు. వెళ్ళి అలా చెప్పినప్పుడు వారు వస్త్రం తీసుకొని వెనుతిరిగి వచ్చి తండ్రి మీద కప్పారు. నోవాహు మత్తు విడిన తరువాత ఇది జరిగిందని తెలుసుకొని హామును శపించాడు. అతని యొక్క కుమారుడైన కనాను దాన్ని భరించాల్సి వచ్చింది. ఎందుకంటే హీ వాజ్ ఆల్సో ద పార్ట్నర్ ఇన్ దట్ వర్క్ అని చెప్పి భావిస్తారు. ఇది మనకు ఆదికాండము గ్రంథము 10వ అధ్యాయంలో కనిపిస్తుంది ఈ చరిత్ర. తర్వాత కనాను అనే మాటకు అర్థం పల్లము. ఇతడు హాము యొక్క 4వ కుమారుడు. ఇతని సంతానికులు సీదోను ప్రాంతములో మొదట నివసించి తరువాత సిరియా, కనాను దేశాల్లో విస్తరించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విశేషత ఆదికాండం 10వ అధ్యాయంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. యూదుల యొక్క ఇతిహాసాలను బట్టి మనం చూస్తే కనాను తన తండ్రి అయినటువంటి హాముతో కలిసి నోవాహును అవమానపరిచినందుకు శాపగ్రస్తుడయ్యాడని 9వ అధ్యాయం ఆదికాండం 20-25 మధ్య కనిపిస్తుంది. గిబియోనీయులు ఇతని యొక్క సంతానంగా మొదట చెప్పబడ్డారు. కనానీయులు నివసించిన దేశం ఐగుప్తు నుండి సీదోను వరకు మధ్యధరా సముద్రపు తూర్పు తీరమున ఉన్న దేశం. దీనికి కనాను దేశం అని పేరు పెట్టారు. అబ్రహాము ఈ దేశమునకు వచ్చినప్పుడు దక్షిణ దేశం అనబడిన బేతేలు వరకు తన డేరాను వేరు చోట్ల వేసి చాలా ఏళ్ళు అక్కడ నివసించాడు. ఇది ఆదికాండం 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. మోషే యెహోషువ కాలాల్లో యోర్దాను నదికి మధ్యధరా సముద్రానికి నడుమ ఉన్నటువంటి దేశమును ఈ పేరును ఉపయోగించారు. యోర్దాను నదికి తూర్పున ఉన్న గిలాదు కొండల దేశానికి ఆ పేరు వాడబడింది. ఇశ్రాయేలీయులు ఆ స్థలాల్లోనే నివసించారు. కనుక కనాను, ఈ కనానీయులు ఉన్నందున కనాను అనేటువంటి పేరు వచ్చింది. ఇందులో నివసించినటువంటి జాతులు మనకు కనిపిస్తాయి. ఇందులో ప్రత్యేకంగా కనానీయులలో నివసించినటువంటి జాతులు అమోరీయులు, హివ్వీయులు, హిత్తీయులు, ఎదోమీయులు, గిర్గాషీయులు, ఎక్రోనీయులు, ఎబూసీయులు, పెరిజీయులు. కనానీయుల్లో మనకు కనిపించేటువంటి జాతులు కనానీయులు, హివ్వీయులు, అమోరీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, ఎక్రోనీయులు, పెరిజీయులు, ఎబూసీయులు. దావీదు కాలము వరకు యెరూషలేము కూడా కనానీయుల వశంలోనే ఉంది, ఎబూసీయుల వశంలోనే ఉంది. ఎబూసీయుడైన వర్ణాను కళ్ళెమున దావీదు అతడు దేవాలయం కొరకు ఏర్పాటు చేశాడు. ఎబూస్
అంటే జెరూసలేం మొదటి పేరు, యెరూషలేం అనే పట్టణానికి మొదటి పేరు యెబూసు. అక్కడ యెబూసీయులు ఉండేవాళ్ళు. ఆ యెబూసు తర్వాత జెరూసలేంగా మారింది. కనుక ఈ కనాను దేశం చాలా ప్రాముఖ్యమైనటువంటి దేశం. దేవుని యొక్క వాగ్దాన భూమి దీనిలో మనకు కనిపిస్తుంది. యోర్దానుకు తూర్పున పడమరన, తూర్పున ఉన్నటువంటి భూభాగం కూడా మనకు ఈ దేశంలో మనకు తూరు సీదోనులు ఆ ప్రాంతానికి చెందిన, అవి కూడా కనాను కిందకే వస్తాయి. భాషాను రాజైన ఓగు, హెష్బోను రాజు అయినటువంటి సీహోనులను అక్కడ ఇశ్రాయేలీలు చంపి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ గాదీయులు, రుబేనీయులు, మనష్య అర్ధగోత్రికులు అక్కడ యోర్దాను తూర్పు భాగాన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆక్యుపై చేశారు. తర్వాత కనాను అరారాతు నుండి దక్షిణం వైపు వెళ్ళి యూఫ్రటీస్ నది వెంబడి షినారు దేశానికి వెళ్ళి అచ్చట మిగులు విస్తరించి, తర్వాత వారికి కలిగిన ప్రేరణతో ఆ స్థలానికి వాయువ్య దిశగా మధ్యధరా సముద్రం వరకు వలసపోయి ఉండి ఉంటారని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కనాన్ అనే ఒక్కడి నుండి విస్తరించినటువంటిది. నోవహు నుండి హాము, హాము నుండి కనాను, కనాను నుండి అంటే అతడు నోవహు తర్వాత సెకండ్ జనరేషన్, నోవహు తర్వాత అబ్రహాము 10th జనరేషన్, అబ్రహాము నుండి ఇజ్రాయేలు 4th జనరేషన్, ఇసాకు, యాకోబు, యోసేపు, తర్వాత ఆ యొక్క అన్నదమ్ములు. కాబట్టి మనం చూస్తున్నప్పుడు కనాను తర్వాత 10 to 11 జనరేషన్స్ అయిన తర్వాత ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విమోచించబడినటువంటి వారై అరణ్యయాత్ర ముగించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో కనాను భూభాగంలోకి వాళ్ళు అడుగుపెట్టారన్నమాట. తర్వాత మనం చూస్తున్నప్పుడు తూరు, సీదోను పట్టణాలను కట్టారు. ఉత్తరమున తౌరాసు పర్వతం వరకు, దక్షిణాన ఫిలిస్తీన్ల దేశం వరకు వెళ్ళి అచ్చట కూడా విస్తరించారు. సొదొమ, గొమొర్రాలు కూడా వారి సరిహద్దుల్లోనే ఉండేవి. అబ్రహామునకు కాలమునకు పూర్వం ఆ దేశాల్లో అన్నింట కూడా వాళ్ళు నివసించారు. వేరువేరు గోత్రికులు వేరువేరు రాజ్యాలుగా వారు విడిపోయారు. ఆ రాజ్యాల యొక్క పేర్లు నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఇంకా చాలా రాజ్యాలు, 12 గోత్రాలు ఆక్యుపై చేసుకున్నటువంటి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి పీరియడ్లో ఉన్నవి కనాను ప్రాంతాలు ఉన్నవి. న్యూ టెస్టిమెంట్లో ఇంకా చాలా యాడ్ అయ్యాయి. అంటే జనాభా పెరుగుతున్న కొలది ప్రాంతాలకు పేర్లు వస్తున్నాయి, వ్యక్తుల బట్టి పేర్లు వస్తున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాంతం పాపులేటెడ్ అయింది, ప్రజల చేత నిండుకోవటం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. కనాను యొక్క ప్రత్యేకత ఏంటంటే వ్యాపారం. కనానీయులు వర్తకులు, చాలా గొప్ప వర్తకులు. మరియు వీళ్ళు సిగ్గులేని జనం, సిగ్గులేనటువంటి వారు. వీరు విగ్రహారాధికులు, పాపం ఎక్కువగా చేసేవారు, దుష్టత్వం కలిగిన వారు. వీరందరినీ నాశనం చేసేయమని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చేసాడు. చాలా అడల్ట్రస్ ఫెలోస్, వ్యభిచారులు. తర్వాత దేశం నిర్జనమైనప్పుడు దుష్టమృగాలు విస్తరించడానికి భయపడి ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయలేదు. మనుషులు లేరనుకోండి, జంతువులు వచ్చేస్తాయి. జంతువులు మనుషుల యొక్క గమనం ఉన్న చోట రావు, జనసంచారం ఉన్న చోట జంతువులు రావు. కాబట్టి జనసంచారం ఉంచకపోతే జంతువులు వస్తాయనే భయంతో వాళ్ళు కొంతమందిని అట్లా మిగిల్చారు. మరొక విశేషం ఏమిటంటే, సొలొమోను రాజ్యం వచ్చేటప్పటికి, అంటే క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ 1000 years, అప్పటికి 30% ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే ఆక్యుపై చేశారు. 30% మాత్రమే ఆక్యుపై చేశారు, ఇంకా 70% మిగిలే ఉంది. సెకండ్ కమింగ్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మాత్రమే 100% కనాను పాలు తేనెలు ప్రవహించి ఆ దేశం డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఇంకెవరు చేయలేరు, ఆయన మాత్రమే చేయగలుగుతాడు. ఆ వాగ్దానం ఇంకా ఇశ్రాయేలులకు ఆ విధంగానే నిలిచే ఉన్నట్లుగా మనం చూడగలుగుతాము.
కనానీయులందరూ చంపబడలేదు కావున వారిలో వేరు వేరు దేశాలకు వెళ్ళి ఆయా దేశపు జనాలతో వాళ్ళు కలిసిపోయారు. అనేకులు ఇశ్రాయేలీయులకు దాసులుగా మారిపోయారు. కనాను దాసుడైపోయాడు. బ్రతికిన వాళ్ళు అందరూ కూడా దాసులయ్యారు. గిబియోనీయులు నిత్యము దాస్యానికి లోబడే ఉన్నారు. కనానీయుల యొక్క రూపు బొత్తుగా మాసిపోయింది. తర్వాత ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన తర్వాత ఒక్కొక్కటి కనాను కనపడకుండా పోతూ వెళ్ళింది. ఇలాగన కనాను యొక్క దేశం యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం, దేవుని ప్రజలు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి, అచ్చట వారు నివసించాలి. దేవుని యొక్క దేవాలయ ఆ స్థలాల్లో రావాలి. అక్కడ అరామిక్, యుగారిటిక్, అమోరైట్ అనేటువంటి భాషలు ఉండేవి. నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్నటువంటి భాగం అంతటిని కూడా ప్రారంభపు కాలంలో కనానుగానే భావించారు. తర్వాత ఐగుప్తు మొదలుకొని యోర్దాను యొక్క తూర్పు భాగం వరకు కూడా సంఖ్యాకాండం 34వ అధ్యాయం ప్రకారం లెబానోను దక్షిణ వైపు నుండి ఐగుప్తు మొదలు యోర్దాను తూర్పు భాగం వరకు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా కనాను కవరేజ్లోకి వచ్చేటట్లుగా మనకు కనిపిస్తుంది. చాలా మ్యాప్స్ స్టడీ చేశాను నేను. ఆ మ్యాప్స్ అన్నీ కూడాను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ కనానును చూపించాయి. చాలా డిఫరెంట్ విలేజెస్, సిటీస్, టౌన్స్ పెరుగుతుంది. న్యూ టెస్టిమెంట్ టైంకి వచ్చేటికి ఇంకా డిఫరెంట్గా వచ్చాయి, ఇంకా చాలా వచ్చాయి. కనాను యొక్క పట్టణాలు నేను కొన్ని రాశాను, ఇంక చాలా రాయాల్సినవి, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని మాత్రం నేను రాశాను మీ అవగాహన కోసం. హెబ్రోను, లాకీషు, అక్షలోను, హామ, షెమోషు, నబ్లూసు, జనోకు, యవ్నే, జౌలా, షెకెము, అక్షేప, గిబియోను, తిర్సా, ఎగ్లోను, కిరియా, ఇబ్నా, గినా, యుర్సా, తిమ్నా, అజకు, గాజా, ఎక్రోను, తనాకు, మెగిద్దో, గెజరు, సిదోను, అఖో, అగ్జీబు, హెల్బా, అఫెకు, రెహాబు, షాల్బీము, ఐజలోను, జెరూసలేము, బెత్లెహేము, బేతెలు, ఎఫ్రోను, బెత్హరోను, మమ్రే, ఇట్లా అనేక ప్రాంతాలు పట్టణాలుగా ఇవన్నీ కూడా వృద్ధి చెందుకుంటా వచ్చేసాయి. తర్వాత ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాలు కూడా ఆ కనాను భూభాగాలను ఆక్యుపై చేసిన తర్వాత ఏ గోత్రానికి ఆ గోత్రమే పట్టణాలు ప్రత్యేకంగా ఏర్పడతా వచ్చాయి. యోదయ, సమరయ, గలిలయ, ఇలా న్యూ టెస్టిమెంట్ టైమ్స్లోకి వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి పట్టణాలు అభివృద్ధిలోనికి వచ్చాయి. కనాను దేశం దేవుడు పాలుతేనెలు ప్రవహించేటువంటి దేశంగా దేవుడు అబ్రహాము యొక్క సంతానానికి దేవుడు వాగ్దానము చేశాడు. ఇది వాగ్దాన భూమి అని, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు జన్మస్థలం అని, దీనిని పరిశుద్ధ దేశముగా పిలువబడుతుంది. పాలస్తీనా దీని అందే మనకు కనిపిస్తాం. కనుక ఈ విశేషాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా దేవుని యొక్క హస్తము ఇశ్రాయేలీయుల పక్షముగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా విజయాలు సాధించారో చాలా తేటగా మనకు తెలియచేయబడుతుంది. సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథములోని స్థలములు ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకేమర్థం అవుతోంది, మనకు ఏమని అర్థం అవుతోంది? దేవుని వాక్యము సత్యము అని అర్థమవుతున్నది. దేవుని వాక్యము ఎవరో ఒక వ్యక్తి పూనుకొని వ్రాసినటువంటిది కాదు. దేవుని యొక్క వాక్యము స్పష్టముగా చారిత్రాత్మకమైనది అనేటువంటి సత్యము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మనుషుల ప్రారంభం మొదలుకొని మనుషుల యొక్క అంతము వరకు వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథాన్న ఈ దేశాలు, వీటి అందరి నివాసిత
జనాంగాలు, ఇవన్నీ కూడాను మనము వాస్తవ సత్యాలని తెలుసుకునేటువంటి అవకాశము ఉంటుంది. కనానును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడే పాలస్తీనాను గురించి కూడా మనకు అవగాహన రావాలి. పాలస్తీనా దేశం వాస్తవంగా ఫిలిస్తీయులను బట్టి ఆ పేరు దానికి కలిగింది. ఆ పాలస్తీనా ప్రాంతం అంతా కూడా వివిధ కాలాల్లో వివిధ రకాలుగా మార్పులు చెందుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలప్పుడు ఈ పాలస్తీనా ప్రాంతంలో షేము సంతానం అప్పటికి అక్కడ ఎంటర్ కాల. షేము సంతానము అంటే ఇజ్రాయేలీలు. కానీ అప్పటికే ఈ కనాను సంబంధిత అమోరియుల సంబంధితమైన వ్యక్తులు క్రీస్తు పూర్వం నుండే అక్కడ నివాసం చేశారు. 3000 సంవత్సరాల చరిత్ర క్రీస్తు పూర్వం నుంచే అక్కడ నివాసం చేసినప్పుడు అక్కడ ప్రాముఖ్యంగా మనకు 13వ శతాబ్దం దగ్గరకు వచ్చినప్పుడు మోషే యెహోషువల నాయకత్వంలో వచ్చిన వారు ఆ ప్రాంతాలని ఆక్యుపై చేసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని మనం కనాను దేశం అన్నాం. ఇదంతా కూడా పాలస్తీనా భూభాగం కిందకే వస్తుంది. దీని సరిహద్దులు మధ్యధరా సముద్రానికి తూర్పున సముద్రమునకు అరేబియా ఎడారికి మధ్య ఉన్నాయి. దక్షిణాన ఐగుప్తు నది అనబడిన వాగు నుండి ఉత్తరాన లెబానోను పర్వతం వరకు వ్యాపించి 8400 మైళ్ళ విస్తీర్ణం. 8400 మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి భూభాగం ఇది. మధ్యధరా సముద్రం తీర నుండి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా అనే 3 ఖండాల మధ్య ఈ యొక్క భూభాగం ఆక్యుపై అయి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పాలస్తీనాలో ఉత్తరం నుండి దక్షిణం వరకు వ్యాపించే 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాల్లో మొదటిది సముద్రం దగ్గర ఉండే మైదానం. దీనికి దక్షిణాన ఫిలిస్తీ దేశం, ఉత్తరాన కర్మేలు పర్వతం, షారోను మైదానం. కర్మేలుకు ఉత్తరాన మైదానం విశాలమైన ఎస్ట్రేలన్ బయల్ అని అనబడుతుంది. దానికి ఉత్తరాన తూరు సీదోనుల మైదానం కలదు. రెండవది షెఫేలా అను భాగం ఇది ఆ మైదానానికి పాలస్తీనా మధ్య భాగం నుండి పెద్ద కొండల వరుసకు మధ్యన ఉండే ఒక కొండ ప్రాంతం. ఇది సుమారు 500 అడుగుల ఎత్తు కలిగినవి ఇందులో ఉన్నవి. పాలస్తీనా మధ్య భాగం ఇది పీఠభూమి. ఇది దక్షిణ భాగమునకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన పేరు అన్నమాట. హెబ్రోను చుట్టూ ఉండే ప్రదేశం. యూదయ అరణ్యం దీనిలోనికే వస్తుంది. యెరూషలేము దాని చుట్టూ ఉన్న కొండ ప్రదేశాలన్నీ కూడా దీనిలోకి వస్తాయి. షోమ్రోను కొండ ప్రదేశాలు దీని కిందకు వస్తాయి. షోమ్రోను ఉత్తరాన ఉండేటువంటి ఎస్ట్రాలను బయలు ఈ కొండ దిగువన గలిలయ కొండలను వేరుపరుస్తుంది. ఇదంతా కొండల ప్రాంతం పాలస్తీనా అంతా కూడా. నోవహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయం యొక్క నీరు తగ్గుతున్నప్పుడు ఏర్పడినటువంటి కోత, పర్వతాల యొక్క కోత చాలా స్పష్టంగా ప్రాంతాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఈ యొక్క పాలస్తీనా దేశం గురించి జకరియా 2వ అధ్యాయం 12వ వచనంలో దీని యందు ఉత్తర భాగం ఇశ్రాయేలు దేశంగా పేరు పెట్టబడి ప్రతిష్ఠిత పరిశుద్ధ దేశంగా పేరుగాంచినట్లుగా చెబుతారు. యోర్దాను తూర్పున ఉన్న కొండ ప్రదేశం కూడా పాలస్తీనా కింద ఉంది. దక్షిణమందు మోయాబు కొండలు, మధ్య భాగాన గిలాదు, ఉత్తర భాగాన బాషాను కొండ. ఇది సిరియా వరకు వ్యాపించింది. యోర్దానుకు పశ్చిమాన నదులున్నాయి కనుక ఇక్కడ కర్మేలు కొండకు ఉత్తరాన కీషోను తప్ప నది అనేది ఇక మరొకటి లేకుండా ఉన్నది. మృత సముద్రంలోనికి అర్నోను నది యోర్దానుకు తూర్పున ప్రవహిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇందులో శీతోష్ణ స్థితి ప్రపంచంలోని అన్ని రకాల శీతోష్ణ స్థితులు ఈ స్థలంలో కనిపిస్తాయి. మనకు భారతదేశంలో హిమాలయ పర్వతాల మీద ఉండేటువంటి ఆ యొక్క మంచు ఇక్కడ హెర్మోన్ పర్వతాల మీద కనిపిస్తుంది. పాలస్తీనాలో ఉన్న ఇతర భాగాల్లో ఈ శీతోష్ణ స్థితులు అత్యధికంగా మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలు జనాంగం యెహోషువ నాయకత్వాన కనానుకు వెళ్ళిన తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతులు 16 మంది, ఆ తరువాత
రాజులనిచ్చాడు. మొదటి 3 రాజులు ఉన్నప్పుడు కంబైన్డ్ టెరిటరీగా కలిసి ఉన్నారు. వాళ్ళు రాజ్యం 12 గోత్రాలు కలిసి ఉంది. సొలొమోను అనంతరం యెరోబాము రెహబాముల కింద ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. ఈ ఉత్తర రాజ్యము మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేలు, దక్షిణ రాజ్యం యోధా. ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం 722లో ఈ రాజ్యం అష్షూరుకు చెరకట్టింది. 586లో దక్షిణ రాజ్యం బబులోనికి చెరకెళ్ళింది. బబులోనియులు అష్షూరియులను వశపరుచుకుని ఇజ్రాయేలు మొత్తాన్ని తమ స్వాధీనానికి తెచ్చుకున్నారు. కోరేష్ అనేటువంటి పారసీక రాజు కాలంలో మరలా తిరిగి వాళ్ళు వెనుకకి క్రీస్తు పూర్వం 536లో వెనక్కి వచ్చారు. ఈ విధంగా ఇశ్రాయేలు చరిత్ర అంతా చూస్తున్నప్పుడు ఈ కనానులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉంది. అక్కడ అది వారికి అనుగ్రహించబడినటువంటి భూభాగం. కనుక మీరు ఎప్పుడైనా ఇజ్రాయేలు దేశం వెళితే యోర్దాను, ఇజ్రాయేలు, ఈ పాలస్తీనా, ఈ ప్రాంతాలన్నీ కూడా చూడగలుగుతారు. ఇవన్నీ చారిత్రాత్మక స్థలాలుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అబ్రహాము కనానుకు ఆయన ప్రయాణం చేశాడు, షెకెములో దిగాడు. ఆయన తర్వాత మమ్రేకి వచ్చాడు, సింధూరవనం ఎక్స్పీరియన్స్ చూశాడు. అలాగే మోరియా పర్వతాలకు వచ్చాడు. మోరియా పర్వతాల్లో ఒక పర్వతమే ఇప్పుడు యేసు ప్రభువును సిలువ వేసినటువంటిది, ఇస్సాకును బలిచ్చినటువంటిది అదే పర్వతం. కనుక ఇలా చరిత్ర అంతా చూస్తున్నప్పుడు ఇజ్రాయేలీలతో ముడిపడినటువంటి భూభాగంగా కనాను కనిపిస్తాను. ఈ కనాను వివరాలు మీకు అందించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బైబిల్ స్థలాల వల్ల నేను కూడా కొంత నేర్చుకోగలుగుతున్నాను, చదువుకోగలుగుతున్నాను, మీకు కూడా సమాచారం కొంత ఇవ్వగలుగుతున్నాం. పూర్తిగా ఇవ్వలేం, కొంతవరకు ఇవ్వగలుగుతున్నాం. అది మాకు సంతోషం.